దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఓ దేవుని సేవకుడు లెక్క పెడితే 8,000 వాగ్దానాలు ఉన్నాయని. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికమైనవి. దేవుడు ఎందుకు మనకు వాగ్దానాలు ఇచ్చారు? మనం దురాశ నుంచి తప్పించబడి దేవుని స్వభావంలో పాలువారు అవుతామని. దేవుడు తన వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తారు. కీర్తనల గ్రంథంలో అనేకమైన అమూల్యమైన విషయాలు మనం చూస్తాం. ఇక్కడ రాయబడింది, అడవిలో సింహపిల్లైన లేముగలు ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, యేసయ్యను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని. దే షల్ ల్యాక్ నో గుడ్ థింగ్. అడవికి రాజు సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ అవన్నీ ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదని. దేవుడు ఏ కొదవ లేనివాడు. ఆయన సర్వ సమృద్ధి కలిగినవాడు, సర్వసంపన్నుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, శ్రీమంతుడైన దేవుడు. పౌలు గారు ఏథెన్స్ అనే మహాపట్నంలో దేవుని వాక్యం చెప్తూ ఆయన ఎలా అంటారు, అందరికీ జీవాన్ని ఇచ్చిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య, ఆయనకి ఏదీ కొదువు లేదని. దేవుడు ఏ కొదువ లేనివాడు కాబట్టే మనల్ని కూడా, ఆయన ఆశ్రయించిన వారిని కూడా సమృద్ధితో నింపుతాడని, ఏ కొదువ లేకుండా మంచి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడని. కొంతమంది సమాధానం కోసం, సంతోషం కోసం, సంపద కోసం ఈ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకం మనుషుల్ని ఖాళీ చేస్తుంది కానీ నింపదు. దేవుడు మనల్ని నింపుతాడు. ఏ కొదువ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శ్రమకాలన్న విశ్వాసఘాతుకులను ఆశ్రయించడం పళ్ళు విరగొట్టుకోవడంతో సమానమని రాయబడింది. మన కష్టం వచ్చినప్పుడు లేదా మనకి కొదవ తీర్చబడాలని ఈ లోకాన్ని ఆశ్రయించడం ద్వారా మనకి ఎటువంటి ప్రతిఫలం దొరకదని. ఎండాకాలంలో పాము కప్పల్ని పట్టుకోవడానికి పడగిప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న కప్పలు నీడ కోసం తిరుగుతూ పాము నీడలోకి వచ్చి ఉంటాయంట. చాలా నీడగా ఉందనుకున్న లోపల పాము వాటిని తినేస్తూ ఉంటుంది. ఈ లోకపు నీడ కూడా అలాంటిదే, ఈ లోకాన్ని ఆశ్రయించడం కూడా అలాంటిదే. కానీ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మంచి కొదవ లేకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే దేవుని అడగండి అని. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవారిని దేవుడు గద్దింపక, విశ్వాసంతో అడిగేవారిని దేవుడు గద్దించక ఖచ్చితంగా దేవుడు ధారాళంగా ఇస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాము, హన్నా గారికి గర్భఫలం కొదువుగా ఉంది. ఆమె దేవుని దగ్గరికి వచ్చింది, కన్నీరు కార్చింది. దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించారు. బర్తులోమెకి చూపు లేదు, దేవుని అడిగాడు, బ్రతిమాలుకున్నాడు. క్రీస్తు ప్రభువారు అతనికి చూపు దయచేశారు. యాకోబుకి ఆశీర్వాదం కావాలి, సమాధానం కావాలి అని రాత్రంతా దేవుని అడిగాడు. దేవుడు అతనికి ఆశీర్వాదం దయచేశారు. మన జీవితంలో కూడా మనకి ఏది కొదువై ఉందో మనం దేవుని అడిగినప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు ఏ కొదువ లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడని. బైబిల్లో మనం చూస్తాము, ఎలీషా గారి కాలంలో ఒక శిష్యుడు భార్య ఎలీషా గారి దగ్గరికి వస్తుంది. అయ్యా, నా పెనిమిడి చచ్చిపోయాడు, ఆయన భక్తి గల దైవజనుడు అని మీకు తెలుసు కదా, మా కుటుంబం అప్పుల పాలైపోయినప్పుడు మా ఇద్దరు పిల్లల్ని అప్పుల వారు వచ్చి దాసులుగా, బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఎలీషా గారు ఆమె దగ్గర ఏముందని అడిగితే ఆమె దగ్గర కొంచెం నూనె ఉంది, ప్రవక్తల నూనె ఉంది, ప్రవక్తలు అభిషేకించే నూనె. ఆ నూనెని దేవుడు ఆశీర్వదించగా బైబిల్ సెలవిస్తుంది, ఆమె అప్పులన్నీ తీర్చుకుంది, జీవనాన్ని కూడా కొనసాగించింది అని. ఏలీ గారి జీవితంలో కూడా అంతే కదా. ఏలీ గారితో దేవుడు చెప్పారు, నువ్వు కేరీతు వాగు దగ్గర కూర్చోమని. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఉదయము సాయంకాలము కాకులు ఆహారం తెచ్చేవి, మాంసాన్ని రొట్టెని తీసుకొచ్చేవి. సారేపతి విధవరాల దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది, అది తినేసి చనిపోదాం అనుకుంది ఆవిడ. అయితే ఏలీ గారు చెప్పారు, అమ్మ, దేవుడిని దీవించిపోతున్నాడు, నీ పిండి తక్కువ కాదు, నూనె అయిపోదు, మొదటి చిన్నప్పం నాకు తీసుకురా అంటే ఆమెకున్న దాంట్లోనే, ఆ కొంచెంలోనే మొదటి అప్పం తీసుకొచ్చింది. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, అది దేవునికి మనం చెల్లించే 10వ భాగంతో సమానమని. దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం దేవునికి 10వ భాగం చెల్లించడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు ఆమె చిన్న అప్పాన్ని మొదట తీసుకొచ్చి దేవుని సేవకుడికి పెట్టగా బైబిల్లో ఈ మాట రాయబడింది చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఏ కొదువ లేకుండా వారు కరువు కాలమంతా పోషించబడ్డారు. మన జీవితంలో కూడా
దేవుడిని ఆశ్రయించిన మన జీవితాల్లో కూడా ఏ కొదువ లేకుండా, ఏ విషయంలో కూడా, జ్ఞానం విషయంలో, సంతోషం విషయంలో, సమాధానం విషయంలో, సత్యం విషయంలో, సంపద విషయంలో, ఆహార విషయంలో, ఏ విషయంలో కొదవ లేకుండా దేవుడు మనల్ని పోషిస్తారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తాము, తండ్రి ఇంటి నుంచి వెళ్ళి దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టేసుకున్న కుమారుడు పందులు తినే ఆహారం తినడానికి వెళ్ళాడు, కానీ అది కూడా దొరకలేదు. అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు గుర్తొచ్చిందంట, నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధిగా ఉందని. మన తండ్రి దగ్గర, దేవుని దగ్గర మనకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. దేవుని వాక్యము అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గర మనకి సమృద్ధి దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని. దేవునికి ఒకనొక పేరు యెహోవా ఈరే. అబ్రహాము గారు మొరియా పర్వతం మీద దేవునికి పెట్టిన పేరు అది. అంటే దేవుడు చూసుకున్నాడని. ఆ మాటకు అర్థము లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు మనకు కావాల్సింది మనకు అనుగ్రహిస్తారని. అబ్రహాము గారు బలివ్వడానికి కావాల్సిన గొర్రెపిల్లను దేవుడు అక్కడ ప్రొవైడ్ చేశారు. మన జీవితంలో కూడా మనకు కావాల్సింది, ఏ సమయానికి కావాల్సింది ఆ సమయానికి దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తారు అని. మనం ఏ విషయంలోనూ కొదవ లేకుండా ఉండాలంటే మొదటిగా దేవుని ఆశ్రయించాలి. రెండవదిగా ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. మనం ఓర్పు కలిగి ఉండాలని. ఏ విషయంలో కొదవ లేకుండా ఉండాలంటే మనం పేషెన్స్ కలిగి, ఓర్పు కలిగి ఉండాలని. యాకోబు రాసిన పత్రికని క్రొత్త నిబంధనలో, న్యూ టెస్ట్మెంట్లో సామెతల గ్రంథం అని పిలుస్తారు. మనందరికీ అవసరతలు ఉన్నాయి. అయితే ఆ అవసరతలు తీర్చబడాలి అంటే దేవుని యొద్దకు వచ్చిన మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఓర్పు కలిగి ఉండాలని. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు, నీకు సంతానం ఇస్తాను అని. అయితే అబ్రహాము గారు 25 సంవత్సరాలు ఎదురు చూశారు. బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని రాయబడింది, అలయక పరిగెడతారని. దేవుని కొరకు ఎదురు చూడడంలో మనకి ఆశీర్వాదం ఉంది. దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తారు అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీలో కొంతమంది బార్డర్ దగ్గర, హిమాలయన్ బార్డర్స్ దగ్గర వారు డ్యూటీ చేస్తూ ఉంటారు. వారికి అక్కడ 6 months డ్యూటీ ఉంటుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత వారిని తీసుకురావడానికి స్పెషల్ హెలికాప్టర్స్లో, మిలిటరీ హెలికాప్టర్స్లో వాళ్ళని కిందకి తీసుకొచ్చేస్తారంట. అయితే వారి డ్యూటీ చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం వారు కింద నుంచి మంచుకొండని వారికి వారే సొంతంగా ఎక్కాలంట. ఆ ఎక్కే టైంలోనే వారికి కొన్నిసార్లు 2-3 నెలల టైం అక్కడే గడిచిపోద్దంట. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అదేంటండి తీసుకొచ్చేటప్పుడు హెలికాప్టర్లో తీసుకొచ్చేస్తున్నారు కదా, డ్యూటీకి తీసుకెళ్ళేటప్పుడు కూడా హెలికాప్టర్లో తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే, ఒకేసారిని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అలా నుంచోబెట్టేస్తే అక్కడున్న చలికి ఆ బాడీ తట్టుకోలేక వారు గడ్డ కట్టేస్తారు. బాడీ ఫుల్గా ఫ్రీజ్ అయిపోద్ది, వారు అక్కడే చనిపోతారు. కానీ ఎప్పుడైతే వారు మంచుకొండ ఎక్కడో మొదలు పెడతారో స్లోగా టెంపరేచర్ తగ్గే కొలది వారి బాడీ దాన్ని అలవాటు చేసుకుంటుంది. కాబట్టి వారు కొండపైకి ఎక్కిన తర్వాత ఆ 6 నెలలు లేదంటే ఆ 3 నెలలు వారు ఆ చల్లంతా తట్టుకుని వారు అక్కడ డ్యూటీ చేస్తారు. దేవుడు కూడా మనల్ని మెట్టుమెట్టుగా ఆస్వాదిస్తారు. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా దేవుడు క్రమక్రమంగా ఇస్సాకుని ఆస్వాదించారని. మన స్థితి మొదటి కొద్దిగా ఉన్నా తుదకు మనం మహాభివృద్ధి పొందుతాం. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం సహనం కలిగి ఉండాలి. కొంతమంది ఆ సహనమే లేక, ఆ ఓపికే లేక దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే 40 రోజులు కొండపైకి ఎక్కి దేవునితో మాట్లాడుతుంటే కింద ఇశ్రాయేలు ప్రజలు సహనం లేక, ఓపిక లేక, దేవుని కోసం ఎదురు చూడక తమకు తాము సొంతంగా ఒక బంగారపు దూడను తయారు చేసుకుని ఆరాధించడం మొదలు పెడతారు. కొన్నిసార్లు మనం కూడా సహనం, ఓపిక లేక లోకం వైపు తిరిగిపోతూ ఉంటాం, దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఓపిక కలిగి, సహనం కలిగి ఉంటే దేవుడు ఏ కొదువాలైన స్థితికి, ఒక మంచి స్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. దేవుడు మనకిచ్చిన పనిని మనం శక్తి లోపం లేకుండా చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని. మూడవదిగా మనం ఏం చేయాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరెక్కువగా అభివృద్ధి పొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండా ఉన్నట్లు
మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పని చేయటం అందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఏ విషయంలో కొదువు లేకుండా ఉండాలంటే మూడోదిగా పరుల జోలికి పోకూడదు అని. హల్లెలూయా. అంటే పురుగు వాంది ఏది కూడా ఆశించకూడదని. దొంగతనం చేయడం, మోసం చేయడం, లంచం తీసుకోవడం, అన్యాయం చేయడం, దౌర్జన్యం చేయడం, ఇవన్నీ చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. మనం తీసిన గోతులో మనమే పడతామని. బైబిల్లో నాబాతు ద్రాక్ష తోటని అహాబు అన్యాయంగా లాగేసుకున్నాడు. నాబాతుకి ఎలాంటి శిక్ష అయితే వచ్చిందో అహాబు కూడా అలాంటి శిక్ష వచ్చింది. మనం ఏం చేస్తామో దానికి తిరిగి తగిన ప్రతిఫలం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పరుల జోలికి పోకూడదు. దురాశ మనల్ని పాపానికి తీసుకెళ్తుంది. ధాన్యాలను తీసుకువెళ్ళి సింహభూంలో వేస్తారు. సింహాలు ధాన్యాలు ఏమీ చేయలేదు. ఎవరైతే ధాన్యాలని సింహభూంలో వేయడానికి ప్రయత్నించారో, దానికి కారకులుగా ఉన్నారో, ఆ ముగ్గురిని సింహభూంలో వేసినప్పుడు సింహాలు మాత్రం వారిని తినేసి వారి ఎముకలు కూడా పొడి చేసేసినాయి. మనం ఏం విత్తామో అదే పంట కోస్తాం. కాబట్టి మనం ఏ కొదువ లేకుండా ఉండాలి అంటే అన్యాయం చేసి, మోసం చేసి, అక్రమం చేసింది, దౌర్జన్యం చేసి తీసుకున్నది అలాగే వెళ్ళిపోతుందని, దాంతోపాటు రెట్టింపుగా పోతుంది. మనం ఏ విషయంలోనూ కొదువు లేకుండా ఉండాలి అంటే పరుల జోలికి పోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చిన పనిని శ్రద్ధగా చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. యాకోబుని లాబాను 20 సంవత్సరాలు మోసం చేశాడు. యాకోబు లాబాను దగ్గర 20 సంవత్సరాలు కష్టపడితే ఏమీ ఇవ్వలేదు. ఒకరోజు లాబాను వచ్చి అడుగుతాడు, ఏం కావాలి యాకోబు నీకంటే? యాకోబు అన్నాడు, నాకు కనీసం మచ్చలు కలిగినవి, చార్లు కలిగినవి ఆ గొర్రెలు మేకలు నాకు ఇమ్మంటే లాబాను ఇస్తానని చెప్పాడు. ఉదయానికి యాకోబు వెళ్ళి చూస్తే మందలో ఉండాల్సిన మచ్చలు కలిగినవి, చార్లు కలిగినవి ఆ గొర్రెలు కానీ మేకలు కానీ లేవు. మోసం చేశాడు మళ్ళీ. అయితే దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా ఆస్వాదించారు. తర్వాత చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే కాపరిగా చేసుకున్నారో వారికి లేమి కలగదని. ఖచ్చితంగా ఏ కొదవ లేకుండా దేవుడు వారిని పోషిస్తారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ప్రతి మాట దేవుణ్ణి కాపరిగా చేసుకున్న వారికి కలిగే ఆశీర్వాదాలు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు చెప్తారు, నేను గొర్రెలకి మంచి కాపరినని. మన దేవుడు మంచి కాపరి. ఒక కాపరి తన మంద పట్ల ఎలా అయితే బాధ్యత కలిగి ఉంటారో, ఒక కాపరి తన మందని ఎలా అయితే పోషిస్తాడో, ఎలా అయితే కాపాడుతాడో, ఎలా అయితే నడిపిస్తాడో, దేవుడు కూడా ఆ బాధ్యతలన్నీ మన పట్ల నెరవేరుస్తారని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని రాయబడింది. మన దేవుడు మంచి కాపరి కాబట్టే మన కోసం ప్రాణం పెట్టారు, తన రక్తాన్ని చిందించారు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఇప్పుడు ఎవరు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నట్టు? అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటే అవి నన్ను వెంబడిస్తాయని రాయబడింది. దేవుణ్ణి ఎవరు కాపరిగా చేసుకుంటారంటే దేవుని మాట విన్నవారు, దేవుని మాటకి లోబడేవారు, ఆయన మాట విని దాని ప్రకారం జీవించేవారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వారితో సమానమని, వారు స్థిరంగా ఉంటారని. కాబట్టి దేవుని మాట వినడం మాత్రమే కాదు, దానికి లోబడినప్పుడు మనం ఆశ్రయించబడతామని. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏ కొదువ లేదు అని. దేవుని యందు మనం ఎప్పుడూ భయభక్తులు ఉంచాలి. భక్తి ఉండాలి, మనకి భయము ఉండాలి. భక్తి అంటే ప్రార్థన చేయడం, దేవుని మాట వినడం, దానికి లోబడడం, దేవుని స్తుతించడం. బైబిల్ సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు అన్నారు, యెహలోక మాలిన్యాన్ని తమకు తాము అంటించుకోకుండా కాపాడుకోవడం, దిక్కులేని వారికి సహాయం చేయడమే ఏంటంట భక్తి. ఇలా భక్తి చేయడంతో పాటు మనకి దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు చూస్తున్నారు, వింటున్నారు, మనం శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, మా రక్షణ మనం కాపాడుకోవాలి అనే భయం కలిగి ఉండాలని. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ ఏముండదు, భయం ఉండదు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉండేవారంట. ఆయన సేవలోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన సంఘాన్ని బాగా నడిపిస్తున్నారు. ఆ సంఘంలో ఒక క్రమం ఉండేదంటే ఏంటంటే, పాస్టర్ గారు ఒకసారి హల్లెలూయా చెప్తే సంఘం 3 సార్లు హల్లెలూయా 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 అని చెప్పి 3 సార్లు కలిపి చెప్పేవారు అనమాట. సంఘాన్ని పాస్టర్ గారు బాగా నడిపిస్తున్నారు. ఆయన కూడా అన్నీ విడిచిపెట్టి దేవునిలో నమ్మకంగా ఉంటున్నారు. అయితే ఒకరోజు తను ఇదివరకు బాగా ప్రేమించే ఒక సినిమా హీరో సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద సినిమా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఏ పోస్టర్లు. ఆయన సినిమాలు సీరియల్ చూడడం మానేసి 5 సంవత్సరాలు అవుతుంది. అయితే దీనికోసమే మాట్లాడుతుంటే ఆయన బాగా టెంప్ట్ అయిపోయారు. ఎలాగైనా సినిమా చూడాలనుకున్నారు. మరి ఎలా చూస్తారు, దేవుని సేవకుడు కదా. ఆయన ఏం చేశాడంటే ఒక నైట్ షో బుక్ చేసుకుని
ఒక ముసుగు ప్లాన్ చేసుకున్నాడు. ఆ మాస్క్ ఎలా ప్లాన్ చేసుకున్నాడంటే ఆయన కళ్ళు, నోరు, చెవులు మాత్రమే కనపడలాగా ఇంకేమి కనపడకుండా ఒక మాస్క్ ప్లాన్ చేసుకుని ఆయన బాగా చివరి సీట్ ఒకటి బుక్ చేసుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ మూవీ చూస్తున్నప్పుడు విలన్ హీరోని కొడుతున్నాడు. ఈ పాస్టర్ గారు తెగ ఫీల్ అయిపోతూ ప్రార్థన చేస్తున్నాడంట ఆయన, ప్రభువా హీరో కొట్టేలా చేయి ప్రభు అని. ఎప్పుడైతే హీరో కొట్టాడో పాస్టర్ గారు హల్లెలూయా అని గట్టిగా అన్నాడంట ఆయన. పాస్టర్ గారు ఎప్పుడైతే హల్లెలూయా అన్నాడో కిందన్న వారంతా కూడా కిందన్న ఫస్ట్ 3 rows వాళ్ళంతా కూడా హల్లెలూయా 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 అని చెప్పి 3 సార్లు అన్నారంట. వెంటనే పాస్టర్ గారికి అర్థమైపోయిందంట, నేను ఇక్కడే ఉన్నాను, నా సంఘం కూడా ఇక్కడే ఉందని. దేవుడు అంటే వాళ్ళకి భక్తి ఉంది, హల్లెలూయా చెప్తే హల్లెలూయా చెప్పాలనే భక్తి ఉంది. కానీ ఏం లేదు, భయం లేదు. దేవుడు అంటే మనకి భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలవారికి ఏ కొదువ కూడా ఉండదు అని. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏ కొదువ లేకుండా ఉండాలి అంటే దేవుని ఆశ్రయించాలి, ఓపిక కలిగి పేషెన్స్ కలిగి ఉండాలి, పరాయి వారిని ఏది ఆశించకుండా మన పని మనం నమ్మకంగా చేయాలి, దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి, దేవుని మాట వినాలి, ఆయన వెంబడించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా చేయడం ద్వారా ఏ కొదువ లేని స్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు అని. హల్లెలూయా.